Vector subspace lo important theorem. This exam point of view lo baga important. V of f is a vector space. A non-empty set W subset R equal to V is a subspace of V if and only if A alpha plus B beta belongs to W for all A comma B belongs to F and for all alpha comma beta belongs to W. లాస్ట్ థియరంలో రెండు కండిషన్లు విడిగా చెప్పాం. ఏమేంటవి? ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇక్కడ అలా అవసరం లేకుండా రెండు కలిపేసి ఒకే కండిషన్లో చెప్తున్నాం. ఏ డబ్ల్యూ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ప్రూఫ్: V of f is a vector space W not equal to pi and W subset are equal to V. Case 1. Suppose W is a subspace of V. Subspace అని తీసుకుందాం. Subspace అంటే అర్థం ఏంటి? Implies W of f is a vector space. Let A comma B belongs to F and alpha comma beta belongs to W. Implies A alpha comma B beta belongs to W. Vector space property ప్రకారంగా implies ఆల్ఫా బీటా ఉంటే వాళ్ళు ఆల్ఫా ప్లస్ బీటా ఉండాలి కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే వాడు అడిగిన కండిషన్ వచ్చేసింది. కేస్ 2. కాన్వర్స్లీ సపోజ్ దట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ for all A comma B belongs to F and alpha comma beta belongs to W. ఈ కండిషన్ 1 అనుకోండి. ఇక్కడ A comma B F లో ఎలిమెంట్స్, ఆల్ఫా బీటా W లో ఎలిమెంట్స్. సరే, టేక్ A ఈక్వల్ టు B ఈక్వల్ టు 1. A ప్లస్లో 1 B ప్లస్లో 1 తీసుకోండి. నేను ఎలా రాయొచ్చు మనం? ఇంప్లైస్ 1 డాట్ ఆల్ఫా ప్లస్ 1 డాట్ బీటా బిలాంగ్స్ టు W for all alpha comma beta belongs to W. Implies alpha plus beta belongs to W for all alpha comma beta belongs to W. అంటే ఫస్ట్ కండిషన్ వచ్చింది. నెక్స్ట్, టేక్ A ఈక్వల్ టు 1 B ఈక్వల్ టు -1 అండ్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా. బీటా ప్లేస్లో కూడా ఆల్ఫా ఏ రాయింది. అప్పుడు ఎలా వస్తుంది? దెన్ 1 డాట్ ఆల్ఫా ప్లస్ -1 డాట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W. ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W. ఆల్ఫా మైనస్ ఆల్ఫా అంటే ఎంత? 0 బార్ బిలాంగ్స్ టు W అంటే 0 వెక్టర్ వచ్చింది. నెక్స్ట్, టేక్ A ఈక్వల్ టు -1 కామా B ఈక్వల్ టు 0. దెన్ ఫర్ ఆల్ఫా బిలాంగ్స్ టు W -1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు W. అంటే బీటా ప్లేస్లో కూడా ఆల్ఫా ఉపయోగించుకున్నాం. ఇంప్లైస్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు W. అంటే ప్రతి ఎలిమెంట్కి ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చింది. నెక్స్ట్, 4th, లెట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇప్పుడు మనం ఏ ఆల్ఫా చెప్పాలి కాబట్టి బి ప్లస్లో 0 తీసుకొని టేక్ బి ఈక్వల్ టు 0 అండ్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ఇన్ 1. దెన్ ఏ ఆల్ఫా ప్లస్ 0 ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ కమ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే వెక్టర్ స్పేస్ డెఫినేషన్లో బిలాంగ్స్ టు ఉండే కండిషన్స్, దేర్ ఎగ్జిస్ట్ అనే కండిషన్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకా మిగిలినవన్నీ ఈక్వల్ అయ్యి ఇవి గ్యారంటీగా ట్రూ అవుతాయి. డైరెక్ట్గా రాసాయి. సిన్స్ W subset are equal to V and V of f is a vector space implies all the remaining properties of vector space are also true in W. Therefore, W of f is a vector space. Hence, W is a subspace of V. అందువల్ల సబ్స్పేస్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అండ్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్. నెక్స్ట్ థియరం, ఇది కూడా ఇంపార్టెంట్. V of f is a vector space. A non-empty set W subset are equal to V is a subspace of V if and only if A alpha plus beta belongs to W for all A belongs to F and for all alpha comma beta belongs to W.
Proof. V of f is a vector space. W not equal to pi and W subset are equal to V. Case 1. Suppose W is a subspace of V of f. Implies W of f is a vector space. Let A belongs to F and alpha comma beta belongs to W. వెంటనే రైట్ మన implies A alpha comma beta belongs to W. Implies క్లోజర్ ప్రకారంగా A alpha plus beta belongs to W. వాడు ఇచ్చిన కండిషన్ ట్రూ అయింది. Conversely, suppose that A alpha plus beta belongs to W for all A belongs to F and for all alpha comma beta belongs to W. దీని 1 అనుకోండి. Take A equal to 1 in 1. A బదులు 1 రాస్తే ఏమవుతుంది? Then 1 dot alpha plus beta belongs to W for all alpha comma beta belongs to W. Implies alpha plus beta belongs to W for all alpha comma beta belongs to W. ఇప్పుడు ఏ ప్లేస్లో -1 బీటా ప్లేస్లో ఆల్ఫా పెట్టండి. టేక్ ఏ ఈక్వల్ టు -1 అండ్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ఇన్ 1. ఏమవుతుంది? దెన్ -1 ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W. Implies minus alpha plus alpha belongs to W. Implies 0 bar belongs to W. అంటే 0 వెక్టర్ వచ్చింది. ఇంకేం వర్క్ చెప్దాం. Let alpha belongs to W. Take A equal to -1 and beta equal to 0 bar in 1. Then -1 into alpha plus 0 bar belongs to W. Implies minus alpha belongs to W for all alpha belongs to W. Next, take A belongs to F and alpha belongs to W. Take beta equal to 0 bar in 1. Then A alpha plus 0 bar belongs to W. Implies A alpha belongs to W for all A belongs to F and for all alpha belongs to W. అంటే అన్ని belongs to condition చెప్పాం. Since W subset are equal to V and V of F is a vector space, all the remaining properties of vector space are also true in W. Therefore, W of F is a vector space. Hence, W is a subspace of V of F. Next important theorem. This exams baga important. The intersection of any two subspaces of a vector space V of F is also a subspace. అంటే రెండు సబ్స్పేస్ యొక్క ఇంటర్సెక్షన్ కూడా మరలా సబ్స్పేస్ అవుతుంది. ప్రూఫ్. సపోజ్ W1, W2 ఆర్ టూ సబ్స్పేసెస్ ఆఫ్ V of F. సబ్స్పేస్ కూడా ఖచ్చితంగా అందులో ఉండేది ఏంటి? 0 bar. Implies 0 bar belongs to W1 and 0 bar belongs to W2. Implies 0 bar belongs to W1 intersection W2. Implies W1 intersection W2 not equal to pi. Let A comma B belongs to F and alpha comma beta belongs to W1 intersection W2. W1 intersection W2 లో ఉంటే అర్థం ఏంటి? W1 లోనూ ఉండాలి, W2 లోనూ ఉండాలి. Implies alpha comma beta belongs to W1 and alpha comma beta belongs to W2. Now A comma B belongs to F, comma alpha comma beta belongs to W1 and W is a subspace. కాబట్టి వెంటనే మనం రాయొచ్చు A alpha plus B beta belongs to W1. అలాగే సేమ్ పద్ధతిలో A comma B belongs to F, alpha comma beta belongs to W2 and W2 is a subspace. Implies A alpha plus B beta belongs to W2. అంటే A alpha plus B beta అనేది W1 లోనూ ఉంది, W2 లోనూ ఉంది. Therefore, A alpha plus B beta belongs to W1 intersection W2, comma for all A comma B belongs to F and for all alpha comma beta belongs to W1 intersection W2. Therefore, W1 intersection W2 is a subspace of V of F. అందువల్ల రెండు సబ్స్పేస్ యొక్క ఇంటర్సెక్షన్ కూడా మరలా సబ్స్పేస్ అవుతుంది. Next note. The union of two subspaces
నీడ్ నాట్ బి ఏ సబ్ స్పేస్. ఇంటర్సెక్షన్ అవుతుంది కానీ యూనియన్ కానవసరము లేదు. అవసరం లేదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ V3 of R equal to సెట్ బ్రాకెట్స్లో ట్రైట్స్ XYZ such that X, Y, Z belongs to R అంటే V3 అన్నమాట. ఇదే వెక్టర్ స్పేస్. W1 ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్లో X00 మొట్టమొదటి ప్లేస్లోనే ఉంటుంది, X మిగతా రెండు కూడా 0 సచ్ దట్ X బిలాంగ్స్ టు R. అండ్ W2 ఈక్వల్ టు 0Y0 అంటే సెకండ్ ప్లేస్లో ఎలిమెంట్ రన్ అవుతుంది, మిగిలిన రెండు ప్లేస్లో 0 సచ్ దట్ Y బిలాంగ్స్ టు R. ఆర్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ V3 of R. ఇవి రెండు కూడా సబ్ స్పేస్లు అవుతాయి. వీటి యూనియన్ ఏమవుతుందో చూద్దాం. W1 యూనియన్ W2 ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్లో ట్రైడ్ X000 యూనియన్ ట్రైడ్ 0Y0 సచ్ దట్ X, Y బిలాంగ్స్ టు R. అంటే ఫస్ట్ ప్లేస్లో నెంబర్ ఉండి మిగతా రెండు జీరోలు ఉండేవి వస్తాయి, అలాగే సెకండ్ ప్లేస్లో నెంబర్ ఉండి మిగతా రెండు జీరోలు ఉండేవి వస్తాయి. నౌ ఆల్ఫా ఈక్వల్ టు 100 అంటే ఫస్ట్ ప్లేస్లో నెంబర్ ఉంది, ఇది ఇందులోకి వెళ్తుంది W1లో, అంటే W1 యూనియన్ W2లోకి వచ్చింది. బీటా ఈక్వల్ టు 010 ఇది W2లోకి వెళ్తుంది, బట్ ఇందులోకి వెళ్తుంది W1 యూనియన్ W2లో. అంటే ఆల్ఫా అనేది బీటా అనేవి రెండు కూడా ఇందులో ఉన్నాయి, W1 యూనియన్ W2లో ఉన్నాయి. ఒకవేళ W1 యూనియన్ W2 సబ్ స్పేస్ అయితే ఏమవ్వాలి, మనకి ఆల్ఫా ప్లస్ బీటా కూడా రావాలి. సరే అదేంటో కడదాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 100 ప్లస్ 010 ఈక్వల్ టు 110. అంటే ఫస్ట్ ప్లేస్లోని వాల్యూ వచ్చింది, సెకండ్ ప్లేస్లోని వాల్యూ వచ్చింది. కానీ యూనియన్లో ఎటువంటి మూలకాలు ఉన్నాయి, ఫస్ట్ ప్లేస్లో వాల్యూ ఉండొచ్చు లేదా ఓన్లీ సెకండ్ ప్లేస్లో వాల్యూ ఉండొచ్చు, అంతే తప్ప ఫస్ట్ సెకండ్ రెండింటిలోని వాల్యూ ఉండే ఎలిమెంట్స్ లేవు. అంటే ఇటువంటి మోడల్లో ఉన్న ఎలిమెంట్ W1లో కానీ W2లో కానీ లేదు, కాబట్టి యూనియన్లో ఉండదు. దేర్ ఫార్ W1 యూనియన్ W2 ఈజ్ నాట్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V3 of R. అందువల్ల యూనియన్ అనేది సబ్ స్పేస్ కానవసరము లేదు.